యు నో వాట్, మన కెరియర్స్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. యా వాట్ ఏ కోఇన్సిడెన్స్ రైట్. బట్ ఆ కోఇన్సిడెన్స్ మన కెరియర్ గ్రాఫ్లో ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఎందుకు ఏమైంది ఇప్పుడు? నీ కంపెనీలో లే ఆఫ్స్ జరుగుతోంది అండ్ యూ డెంట్ ఈవెన్ టెల్ మీ. కలిస్తే ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని కలవట్లేదు. లేదనుష, అలా ఏం లేదు, నేను చూసుకుంటాను కదా. జాబ్ సంగతి నాకు వదిలే. ఐ గాట్ ఎ పాలసీ నౌ, ఓకే, ఇట్ విల్ బి ఆల్ సార్టెడ్. ఆర్ యూ రియలీ షూర్ ఈ పాలసీ ఖచ్చితంగా అవుతుందని అండ్ దాట్ యువర్ జాబ్ ఇస్ సేఫ్? ఎగ్జాక్ట్లీ ఏం చెప్దాం అనుకుంటున్నావు అనుష? వెల్, నేను పడిన బాధ కానీ నేను చూసిన సిచ్యువేషన్స్ కానీ నా ఫ్యూచర్ ఫ్యామిలీ పడకూడదని అనుకుంటున్నాను. అందుకని సో అందుకని పెళ్లి చేసుకుంటే ఐ వాంట్ సెటిల్ డౌన్ విత్ అ వెల్ సెటిల్ ఫ్యామిలీ, నాట్ విత్ అ వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకు? ఎందుకంటే నా లైఫ్ ఎలా ఉండాలో నాకు ఒక ఐడియా ఉంది అండ్ అలాగే ఉండాలనుకుంటున్నాను. అనుష, అవునా నో, ఎలా ఉండాలి అనుకుంటున్నావో నాకు చెప్తే ఐ కెన్ ట్రై కదా. ఐ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. వి కెన్ కమ్ టు ఎ మిడిల్ గ్రౌండ్ రైట్? ఓకే, యూ వాంట్ నో? వెల్ లిసన్ దెన్. యా. నాకు రెంటింట్లో ఉండాలని లేదు, సొంత ఇంట్లో ఉండాలని ఉంది. నాకు ఇంట్లో సర్వెంట్స్ ఉండాలి. బేసికల్లీ నాకు చిన్నప్పటి నుంచి దొరకనివన్నీ నా పెళ్లి తర్వాత కావాలనుకుంటున్నాను. అది తప్ప చెప్పు? అనుష, ఇంకో విషయం, డూ యూ రియలీ బిలీవ్ దాట్ యు ఆర్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ మేడ్ అని? ఎస్. యూ డోంట్ థింక్ సో? నువ్వు చెప్పిన కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ కోరికలే కదా? యా, అయితే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్, ఓకే? దెన్ నీకు నిజంగా నీ లైఫ్లో కావాల్సినవన్నీ, ఆ ఇండిపెండెన్స్ ఏదైతే చెప్తున్నావో అవన్నీ ఏదైనా ఐఐటి ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నువ్వే సొంతం చేసుకోవచ్చు కదా. వేరే వాడి కోసం వెయిట్ చేయడం ఎందుకు? వేరే వాడిని పెళ్లి చేసుకొని వాడితో లైఫ్, వాడితో అవన్నీ, వై ఆల్ దిస్? ఆర్ యూ డన్? అనుష, ఇప్పుడు ఇదంతా నా జాబ్ పోతుందనే కదా బ్రేకప్ చెప్తుంది. ఇన్ కేస్ జాబ్ ఉన్నా ఐ డోంట్ నో, ఐ మీన్ ఐఎమ్ రియల్లీ నాట్ షూర్. వావ్, థ్యాంక్ యూ అనుష. నౌ ఐ ఫీల్ వే బెటర్, ఓకే?